హిందువులు తన జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే ఆలయం. సముద్ర మట్టానికి 10,000కు పైగా అడుగులు ఎత్తున అలకనంద నది ఒడ్డున ఎత్తైన కొండల మధ్యలో ఉన్న ఆలయం. ప్రపంచంలో ఉన్న 108 విష్ణు ఆలయాల్లో ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆలయం మరియు మొట్టమొదటిసారిగా ఆ శ్రీ మహావిష్ణువు కాలు మోపిన ప్రదేశం అదే ఈ బద్రీనాథ్. ఈ ఆలయానికి చేరుకోవడానికి మేము తీసుకున్న నిర్ణయాలు, పడ్డ కష్టాలు, చేసిన తప్పులు మీరు వెళ్ళేటప్పుడు చేయకూడదనేదే నా ఈ బ్లాగ్ యొక్క ముఖ్య సారాంశం. హలో గైస్, ప్రెజెంట్ మనం బద్రీనాథ్లో ఉన్నాం. చోటా చార్ధామ్లో ఒకటి, నెక్స్ట్ ఇండియాలో ఉన్న చార్ధామ్స్లో ఒకటి అయిన బద్రీనాథ్లో అయితే ప్రెజెంట్ ఉన్నాం. సో బద్రీనాథ్లో చూడాల్సిన ప్లేసెస్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, ఇక్కడికి రావడానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అండ్ ఆ పర్మిషన్స్ ఏంటి, కంప్లీట్ వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల నుండి బద్రీనాథ్ డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళి అక్కడ నుండి బద్రీనాథ్ మోస్ట్లీ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. కాదు మేము బద్రీనాథే డైరెక్ట్గా వెళ్తాం అనుకునే వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో అయితే ఢిల్లీ చేరుకోండి, ఫ్లైట్లో అయితే ఢిల్లీ ఆర్ డెహ్రాడూన్ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఢిల్లీ కానీ మనం ట్రైన్లో వెళ్ళాము అంటే పక్కనే ఉన్న మెట్రో పట్టుకొని కాశ్మీరీ గేట్కి వెళ్ళాలి. కాశ్మీరీ గేట్ దగ్గర తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు మనకు గవర్నమెంట్ బస్సెస్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి హరిద్వార్ వెళ్ళడానికి. హరిద్వార్ అనేది చార్ధామ్ యాత్రకి ఒక గేట్వే అన్నమాట. సో ఏ ప్రయాణమైనా చార్ధామ్ చేయాలి అంటే హరిద్వార్ తప్పకుండా వెళ్ళాలి. తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటల లోపు గానీ వస్తే మనకు గవర్నమెంట్ బస్ ఉంటుంది. ఇన్ కేస్ 6 గంటల తర్వాత గానీ చేరుకుంటే రైల్వే స్టేషన్ బయటే మనకి చాలా షేర్డ్ ట్యాక్సీస్ అయితే బద్రీనాథ్కి అవైలబుల్ గా ఉంటాయి. సో ఇదంతా చెప్పింది డైరెక్ట్గా బద్రీనాథ్ వెళ్ళాలంటే, కానీ మనం కేదార్నాథ్ వచ్చాం కదా, సో కేదార్నాథ్ నుంచి మనం బద్రీనాథ్ ఏ విధంగా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే మేము సోన్ప్రయాగ్ కేదార్నాథ్ నుంచి ట్రెక్ డౌన్ చేసుకొని వచ్చేసాం. ఇక్కడ మనకి పార్కింగ్ అనేది కనిపిస్తుంది సోన్ప్రయాగ్లో, ఎగ్జాక్ట్లీ ఈ ప్రదేశంలో. సో ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ట్యాక్సీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి బద్రీనాథ్ వెళ్ళడానికి. మేము ఏం చేసామంటే ఆల్రెడీ హరిద్వార్ నుంచి కేదార్నాథ్ వచ్చేటప్పుడు ఏ ట్యాక్సీ అయితే వచ్చామో ఆ ట్యాక్సీ వాడి నెంబర్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుండి బద్రీనాథ్కి, బద్రీనాథ్ నుంచి మళ్ళీ హరిద్వార్ రిటర్న్ డ్రాప్ అయ్యేలాగా మేమైతే అతనితో మాట్లాడుకున్నాం. రోడ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉన్నాయి గైస్. సో ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, అటు కేదార్నాథ్ వెళ్ళాలి. మనం ఇంతకుముందు ఈ ఆపోజిట్ రూట్లో వచ్చి లెఫ్ట్కి తిరిగిపోయాం, కానీ ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా రుద్రప్రయాగ్ వెళ్ళి రుద్రప్రయాగ్ నుంచి గుప్తకాశీ సైడ్ తిరగాలి. మోస్ట్లీ మనం కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ చార్ధామ్ ఏవైనా యాత్ర చేసినప్పుడు ఎర్లీగా మార్నింగ్ 6 నుంచి 10 లోపే మనం ఏదైనా వెహికల్ ఎక్కేస్తే ఆ డెస్టినేషన్కి ఈజీగా చేరుకోవచ్చు. లేదు ఇంకా లేట్ అయిందంటే మేము ఇప్పుడు కేదార్నాథ్ నుంచి ట్రెక్కింగ్ డౌన్ చేసుకొని ఆ తర్వాత 2 o'clock ఎక్కాం కాబట్టి మేము పక్కా హాల్ట్ తీసుకోవాలి. సో అందుకోసమే మా క్యాబ్ డ్రైవర్ ఇక్కడ చమోలీలోని బింతాలి అనే ప్లేస్లో హాల్ట్ కోసం అయితే ఆపాడు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ చమోలీ డిస్ట్రిక్ట్ భీమ్తాలా. ప్రెజెంట్ అయితే మాకు నైట్ వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపించిందని అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొండచెరువుల మధ్యలో నుంచి మంచి వాటర్ ఫాల్ అయితే మార్నింగ్ వ్యూ మంచిగా కనిపించింది. సో యాక్చువల్లీ మేము ఇక్కడే బ్లూ బిల్డింగ్లో అయితే ఉన్నాం, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. నైట్ ఇక్కడ స్టే చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వెళ్తున్న వే చూసారా ఎలా ఉందో, ఒకవైపు కొండ చూడండి ఎంత అంచు వరకు ఉందో, అండ్ యువతల వైపు కంప్లీట్ లోయ. ఒక్క రాంగ్ మూవ్ డ్రైవర్ చేశారంటే ఇంకంతే. సో అందుకోసమే నైట్ అయితే ఈ జర్నీస్ అనేవి మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఏ వెహికల్ అనేది వెళ్దు బద్రీనాథ్. సిక్స్టీ 60% వరకు రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ మిగతా 40% మాత్రం అక్కడక్కడ చాలా దారుణంగా ఉన్నాయి. బట్ ఈ రిమోట్ ఏరియాలో ఎంతకంటే ఎక్కువ ఆశించకూడదు. అండ్ ఈ ఏరియా అంతా మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఏ కొండ చర్యలు విరిగిపోయినా సరే వితిన్ 24 hours అయితే ఇదంతా క్లియర్ అయిపోతుంది. మోస్ట్లీ మాకు ప్రాబ్లమ్స్ వచ్చేసి అంతా ఈ రోడ్స్ వల్లనే. ఈ బద్రీనాథ్ వెళ్ళడానికి మోస్ట్లీ రోడ్సే ప్రాబ్లం ఉంటాయి. ఇంకా ఈ కేదార్నాథ్ లాగా ట్రెక్కింగ్ ఇలాంటివి ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ కొండ చర్యలు పడిపోతుంటే మనం ల్యాండ్ స్లైడ్స్ అవ్వని టైంలో ఆ సీజన్లో వెళ్తే బెటర్. చూడండి ఈ లోయలు, ఈ రోడ్లు, మీ పర్సనల్ కార్ల మీద వచ్చేసి లోయలో గట్ట పడిపోకండి. వచ్చింది చాలా డేంజర్గా ఉన్నాయి రోడ్స్ అయితే.
ఇంకా బద్రీనాథ్కి 6 కిలోమీటర్లు ఉండగా మనకు ఒక పోలీస్ చెక్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేసి మనల్ని చెక్ చేసి పంపిస్తారు. ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకున్నా బద్రీనాథ్ వెళ్ళక ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అక్కడ మీకు చెప్తాను. ఇంకా బద్రీనాథ్కి 4 కిలోమీటర్స్ ఉంది అనగా మా జీప్ అయిపోయింది. సో ఏంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావట్లేదు అనుకున్న టైంలో మా జీప్ అయితే అయిపోయింది. పైన మీకు హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఏం చెప్తావు? హాయ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్, అందరం కలిసి. మైక్ ఉండిపోయింది అక్కడ, వణికించేస్తుంది ఫ్రెండ్స్. చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. కేదార్నాథ్లో అయితే -1 -2 కూడా వెళ్ళింది. అంత దాని మీద పోలిస్తే బెటరే, దాని మీద పోలిస్తే చాలా బెటర్ ఇక్కడ బద్రీనాథ్లో. అందుకే బద్రీనాథ్ ఇదిగోండి మా వాడిని చూడండి, పెళ్లి కాలేదు ఇంకా. బద్రీనాథ్ రీచ్ అవగానే మనకు వెహికల్స్ అన్ని స్టాప్ అయిపోతాయి. సో అక్కడ నుండి టెంపుల్ 1.5 km అలా ఉంటుంది. సో బై వాక్ మనం 1.5 km అయితే వెళ్ళాలి. అండ్ దారి పొడుగునా మనకి మార్కెట్ అయితే ఉంటుంది. రుద్రాక్షలు, నెక్స్ట్ పూజా సామాన్లు ఇవన్నీ ఉంటాయి. అండ్ వన్ మోర్ సజెషన్ ఏంటంటే ఇక్కడ ఏదో ఒక పూజ సామాన్ కొనండి, ఎందుకంటే లోపల శ్రీవారి పాదాలు ఉంటాయి. సో ఆ పాదాల దగ్గర అయితే మనం ఇచ్చిన పూజ సామాన్లు పెట్టి మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తారు. ఎలా ఉందో చెప్పురా, దాన్ని బట్టి మేము తీసుకుంటాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. అరే నేను వీడియో కోసం చెప్పలేదురా, నిజంగా టేస్ట్ చెప్పు. బద్రీనాథ్కి వస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇది బద్రీనాథ్ వెరైటీ, లైక్ కేసర్ బాదం. ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటుంది, నేను ఆల్రెడీ చూపించాను, నిజంగా బృందావన్లో చూపించాను. ఈ చలికి వేడి కొంచెం చూపించినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు అడగడం? ఇది బద్రీనాథ్లో ఎలా ఉందని. ఎలా ఉంది గణేష్ కరెక్ట్ చెప్తాడు. ఫెంటాస్టిక్, వెరీ గుడ్. తాగి చెప్పురా, రాకుండా. ఇప్పుడు మన యూట్యూబర్ చెప్తాడు ఎలా ఉంది, తాగేసి చెప్పు. బాగుందా? బృందావన్ మీద బాగుంది. ఫుల్గా ఇవ్వు, చెప్పు, రివ్యూ చెప్పు. ఫుల్గా తాగితే రివ్యూ చెప్తాను, సగం తాగి ఎలా రివ్యూ చెప్తాను. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా కాలు మోపిన ప్రదేశానికి ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం వినిపించిన పుణ్యస్థలానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ఇంత ఫ్లోటింగ్ ఎందుకు ఉంది అంటే, ఒకటి మండే అవ్వడం, అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ స్టాప్ చేస్తారంట దర్శనాన్ని, ఎందుకంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లోపల ఉన్నారంట. లైన్ లోకి వెళ్లే ముందు బద్రీనాథ్ రావాలంటే లేదా కేదార్నాథ్ రావాలంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు చెప్తా అన్నాను కదా. ఇప్పుడు ఈ కింద కనిపిస్తున్న ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్ కేస్ రిజిస్టర్ చేసుకోకపోయినా సరే ఇక్కడికి వచ్చాక కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాలి. కానీ మేము ఆల్రెడీ వస్తున్నప్పుడు ఒక పోలీసు స్కాన్ చేశారని చెప్పాం కదా, మరి ఇంకా స్కాన్ చేయక్కర్లేదు. దర్శనం చేసుకోవడానికి అలకనంద నది దాటుకొని వెళ్తున్నాం బ్రిడ్జ్ మీద నుండి. ఈ బ్రిడ్జ్ గుర్తుపెట్టారా? బద్రీనాథ్ మూవీలో తమన్నాని అల్లు అర్జున్ కిందకి సిరేస్తాడు కదా, అది సెట్ కాబట్టి ఓకే. ఇక్కడ రియల్ గా చేస్తే అలకనంద నుండి హరిద్వార్ వరకు తమన్నా వెళ్ళిపోద్ది. చాలా పెద్ద లైన్ ఉంది గైస్. ఒక్కసారిగా రజనీకాంత్ రావడం 10 minutes ఆపేశారు. సో అందుకోసం లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ కొంచెం ఫ్రీగానే మూవ్ అవుతున్నాం ప్రెసెంట్ అయితే. టెంపుల్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఎక్కడో లైన్లో చివరి అక్కడ ఉండేవాళ్ళం, ఆల్మోస్ట్ 15 minutesలో చాలా ఫాస్ట్గా వచ్చాం. టెంపుల్ దర్శనం వ్యాంగ్ అయిపోతుంది కదా, చాలా ఫాస్ట్ లైన్ అయితే చాలా ఫ్రీగా వెళ్తుంది, చాలా ఫ్రీగా వెళ్తుంది లైన్. బద్రీనాథ్ ప్రెసెంట్ మనం ఎర్లీగా కానీ బద్రీనాథ్ వస్తే చాలా ఫ్రీగా అయిపోతుంది దర్శనం. మోస్ట్లీ అందరికీ ఆర్ఎస్ఎస్ గురించి తెలుసనే అనుకుంటున్నా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూడడం. హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి మరియు మన మధ్యన ఐక్యతను పెంచాలన్న మెయిన్ రీజన్ తో ఈ వ్యవస్థను అయితే 1925లో స్థాపించారు. ఇప్పటికి 100 సంవత్సరాలు అయితే అయ్యింది. మన మోడీ గారు, వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ, అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఇలా ఆర్ఎస్ఎస్ నుండి దేశ రాజకీయాల్లో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్
మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అంట, ఆ తర్వాతనే ఆర్మీలోకి వెళ్ళారు అంటున్నాడు. సో అందుకే ఎగ్జైట్ అయిపోతున్నాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి ఆ చంద్రమండలంకి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళు కనిపిస్తారని ఒక చిన్న నానుడు ఉంది కదా, అలాంటిది బద్రీనాథ్లో కనిపించరా. మనకి ఇక్కడ ఒక తెనాలి అతను అయితే పరిచయం అయ్యారు. అతను ఒక విషయం అయితే చెప్తున్నారు రజనీకాంత్ గురించి, ఇతని ద్వారానే మేము తెలుసుకున్నాం. ఫ్లైట్ కాదు, హెలికాప్టర్. వెళ్తుంది. ఎవరు? తమిళ హీరో రజనీకాంత్. తమిళ హీరో రజనీకాంత్ చూసారా మీరు? దర్శనం చూసారా? అవునా, అందుకే మనకు ఆపిస్తున్నట్టున్నాడు రా. అయిపోయింది. మనం వచ్చిన రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, రజనీకాంత్ వచ్చాడు. పట్టుకోవాలను దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది క్లోజ్ చేయడానికి, అన్ని టైంలోనైతే దర్శనం అయింది. అండ్ లోపల అయితే అసలు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సో లోపల వీడియో తీయడం అవ్వలేదు. దర్శనం ఎలా అయిందిరా? చాలా బాగా అయింది. చాలా దర్శనం అయితే మాత్రం చాలా బాగా ఫ్రీగా అయింది. చాలా ఫ్రీగా అయింది నిజంగా. కేదార్నాథ్లోనైతే కొంచెం లేట్ అయింది, కానీ బద్రీనాథ్లో మాత్రం చాలా వేగంగా దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇండియాలో లాస్ట్ విలేజ్ అయిన మానా విలేజ్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ లో అయితే ఉన్నాం, అదే మానా విలేజ్. ఈ మానా విలేజ్ అనేది ఇండియా చైనా బార్డర్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ విలేజ్ వచ్చేసి ఈ మానా విలేజ్. ఈ మానా విలేజ్ కి ముందు మానా పాస్ ఉంది, అండ్ ఆ తర్వాత ఏమో ఇండో టిబెట్ బార్డర్ అనేది ఉంటుంది. ఉత్తరాఖండ్ స్టేట్ లో బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా విలేజ్ కి మన పురాణాల్లో వేదాల్లో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఆ వేదవ్యాసుడు మహాభారతం రాసింది ఇక్కడే. పాండవులు కురుక్షేత్రం తర్వాత స్వర్గానికి ప్రయాణం ఈ ప్రదేశం నుండే మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యమైనది భారతదేశంలో మన కంటికి ఇంకెక్కడా కనబడిన ఒక నది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆ నది పేరే సరస్వతి నది. ఎక్కడో హిమాలయన్ గ్లేసియర్స్ లో పుట్టిన ఈ సరస్వతి నది మనిషి కంటికి కనపడేది ఈ మానా విలేజ్ లో మాత్రమే. ఈ ప్రదేశం తర్వాత ఈ నది ప్రవాహం అండర్ గ్రౌండ్ లోకి మాయమయ్యి అలకనందలో కలుస్తుంది. పురాణాల్లో ఈ ప్రదేశానికి ఉన్న గుర్తింపు ఇప్పుడు జంజీ కాలంలో నాతో సహా చాలా మందికి తెలియదు. ట్రావెలింగ్ అంటే మనకు తెలియని విషయాలు నేర్చుకోవడం అని నా ఒపీనియన్. నేను తెలుసుకున్నవి ఇంకొక ముగ్గురికైనా చెప్పాలి అనేదే మన ఛానల్ ఉద్దేశం. సో కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కలిసి నేర్చుకుందాం. మానా విలేజ్ నుంచి మెల్లిగా మూవ్ అయిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ లోకల్స్ ఏమో బేవత్సంగా వర్షం పడవచ్చు, ఇక్కడ క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు కూడా చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది. సో అందుకనే బద్రీనాథ్ వెళ్ళి బద్రీనాథ్లో రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ తీసుకోవడమే లేటు, వర్షం అయితే బేవత్సంగా నైట్ అంతా పడింది. సో మార్నింగ్ లేచేసరికి షాక్ అయిపోయింది నేను ఈ వ్యూ చూసేసరికి. వచ్చినందుకు వర్త్ అనిపించింది. మార్నింగ్ చూడండి ఎంత బాగా స్నో అయితే పడుతుందో. बहुत